ఫిబ్రవరి 11 యోహాను సువార్త 4వ అధ్యాయము 4 నుండి 10 వచనములు. ఒక తెలివిలేని శరీరానుసారమైన మనస్సు గల మామూలు కంటే ఎక్కువ చెడ్డదైన స్త్రీతో మన ప్రభువు ఎలా వ్యవహరించాడో ఈ సమరయ స్త్రీ మనకు తెలియజేస్తుంది. ఒక నిర్లక్ష్యపు పాపితో వ్యవహరించడంలో యుక్తిని వినమ్రతను గలగలిపి క్రీస్తు అనుసరించిన విధానాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు మన ప్రభువు యాకోబు బావి వద్ద కూర్చుని ఉన్నారు. తక్షణమే ఆయన నాకు దాహమునకెమ్మని ఆమెను అడిగాడు. ఆమె తనతో మాట్లాడేంత వరకు ఆయన వేచి ఉండలేదు. ఆమె చేసిన పాపాల గురించి ఆయనకు నిస్సందేహంగా తెలిసినప్పటికీ వెంటనే ఆమె పాపాలను గద్దించడం మొదలుపెట్టలేదు. ఒక సహాయం చేయమని అడగడం ద్వారా సంభాషణ ఆరంభించాడు. ఆ సమయంలో సహజంగా ఆమె మనస్సులో అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉండే నీరు అనే అంశంతో ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈ విన్నపం చాలా సామాన్యమైనట్టు కనిపించవచ్చు, కానీ అది ఆత్మీయ సంభాషణకు ద్వారం తెరిచింది. ఆమెకు ఆయనకు మధ్య ఉన్న అగాధాన్ని పోడ్చడానికి అది ఒక వంతెనను ఏర్పరిచింది. అది ఆమె ఆత్మను గురించిన సంభాషణకు దారితీసింది. తెలివిలేని వారికి, ఆత్మీయ అజ్ఞానంలో ఉన్నవారికి మేలు చేయాలని తలంచే వారందరూ మన ప్రభువు ఈ స్థలంలో ప్రవర్తించిన తీరును జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తులు స్వచ్ఛందంగా మన వద్దకు వచ్చి జ్ఞానబోధ చెయ్యమని అడుగుతారని ఆశించడం వ్యర్థమే. మనమే ఆరంభించి మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వారి వద్దకు వెళ్ళాలి. అలాంటి వ్యక్తులు మన ఉపదేశానికి సిద్ధంగా ఉండి మనం చేస్తున్న వాటన్నిటిలో జ్ఞానాన్ని వెంటనే గుర్తిస్తారని ఆశించడం వ్యర్థమే. మనం తెలివిగా పనిచేయాలి. వారి హృదయంలోకి చేరగలిగే ఉత్తమ మార్గాన్ని అధ్యయనం చేయాలి. తప్పనిసరిగా వారి గమనాన్ని ఆకర్షించగలిగే పద్ధతిని కనిపెట్టాలి. ప్రతి మనస్సుకు ఒక పిడి ఉంటుంది కనుక దాన్ని పట్టుకోవడమే మన ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అన్నిటికీ మించి మనం దయతో ప్రవర్తించాలి. వారికంటే మనం గొప్పవారిమన్నట్టు ప్రవర్తించకుండా జాగ్రత్త వహించాలి. అజ్ఞానులైన వ్యక్తులతో విశ్వాసం గురించి మాట్లాడడం ద్వారా మనం వారికి ఏదో గొప్ప మేలు చేస్తున్నామనే ఆలోచన వారికి కలిగేలా చేశామంటే మాత్రం వారి ఆత్మలకు క్షేమం కలిగించే ఆశ వదులుకోవాల్సిందే. ధ్యానం కోసం. ప్రభువు గురించి ఇతరులతో మాట్లాడడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించడానికి నీవు ఎంత ఇష్టపడుతున్నావో, లేక వాళ్లకు అర్థమైనా కాకపోయినా పర్వాలేదన్నంత సోమరిగా ఉన్నావా? దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.